వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురుగ్రహం మారబోతుంది అని చెప్తున్నారు కదా, మరి దీని వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం వృషభ రాశి వారికి ఎలా ఉందో చెప్పుకునే ముందు, గురువు వీళ్లకు 2వ స్థానం నుంచి 3వ స్థానానికి ఉచ్చ స్థితిలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశికి గురువు అష్టమాధిపతి. అష్టమాధిపతి ఉచ్చ స్థితి పొందుతున్నాడు. అదేవిధంగా లాభాధిపతి కూడా. కాబట్టి ఈ లాభాధిపతిగా ఉంటూ ఉచ్చస్థితి బట్టి లాభస్థానం చూస్తున్నాడు. అంటే లాభస్థానం చూడడం మంచిది, కానీ అష్టమాధిపతిగా బలపడడం వీళ్ళకి అంత మంచిది కాదు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు, ఆయన రాక్షసుల గురువు, గురువు దేవతల గురువు. వీళ్ళిద్దరూ సమగ్రహాలు, ఒక విధంగా శత్రుగ్రహాలను కూడా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఈ రాశికి అత్యంత శుభగ్రహము. కానీ ఈ శుక్రుడు కూడా 8వ తారీఖు పోయి గురువుతో కలుస్తున్నాడు. ఇద్దరు గురువులు ఒకే చోటుకి వెళ్తున్నారు. అదేవిధంగా రెండో ఇంట్లో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు వాళ్ళిద్దరితో కలుస్తున్నాడు. అంటే ముగ్గురు గురువులు ఒకే చోట చేరుతున్నారు. రాశిలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తారీఖు రెండో ఇంట్లోకి వెళ్తున్నాడు. 11లో ఉన్నటువంటి వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము సప్తమాధిపతి 20వ తారీఖు రాశిలోకి వస్తున్నాడు. లాభంలో శని ఉన్నాడు, 10లో రాహు ఉన్నాడు, 4లో కేతు ఉన్నాడు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, జన్మస్థానంలోకి కుజుడు వస్తున్నాడు. కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఫోర్స్, స్పీడ్, ఆవేశం, నిలకడలేని తొందర. అంటే అనుకున్న వెంటనే అయిపోవాలి, లేదంటే టెన్షన్ పడిపోతారు. అంటే ఏదైనా ఉంటే ఒక గొడవకు కారణం కుజుడు, అటాకింగ్కి. అందుకే కుజ ప్రభావం ఉన్న వాళ్ళు ఆర్మీలో చేస్తారు, పోలీసులు అవుతారు. అంత ఫోర్స్గా ఉండడానికి కారణం కుజుడు యొక్క బలమే. ఎంత సాహసమైన సాహసాలు అవన్నీ కూడా కుజుడే. కాబట్టి మంచు పర్వతాల్లో, అరణ్యాల్లో, సముద్రాల్లో, గాల్లో కూడా దూకేస్తారు, వాళ్ళు సాహసాలు చేస్తుంటారు. అటువంటి సాహసోపేతమైనటువంటి గ్రహము ఈ రాశికి అంత మంచిది కాదు. కుజుడు జన్మలోకి వస్తున్నాడు, కాస్త కోపం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ శనేశ్వరుడు చూస్తాడు, కుజుడిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ రాశికి శుభగ్రహం శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళకు ఆవేశము, కోపము, ఆందోళన వచ్చినా కానీ వీళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ దొరుకుతుంది. మళ్ళీ శనేశ్వరుని గురువు చూస్తాడు, అంటే లాభస్థానాన్ని గురువు చూస్తాడు. కాబట్టి లాభంలో శనేశ్వరుడు కాబట్టి రెట్టింపు లాభాలు ఉంటాయి. లాభస్థానంలో ఒక గ్రహం ఉంటేనే మంచి ఫలితాలు, రెండు గ్రహాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా డ్యూయల్ బెనిఫిట్స్. కాబట్టి వీళ్ళకు జనరల్గానే వృషభ రాశి వాళ్ళు ఒక ప్లానింగ్ లైఫ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళకు ఉన్నంత ప్లానింగ్ ఏ రాశి వాళ్ళకు ఉండదు. బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ బాగుంటుంది వీళ్ళకు. ముందు చూపు ఎక్కువ. ముందు చూపు అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. గుడ్డిగా ఏదంటే డెసిషన్ తీసుకోరు. అట్లాంటి లాభస్థానానికి 2 గ్రహాలు దాకా తగులుతూ ఉంది. ప్లస్ రాశాధిపతి వెళ్ళి మళ్ళీ ఉచ్చస్థితి గ్రహంతో గురువుతో కలుస్తున్నాడు. అక్కడ ఇంకా డబుల్ బెనిఫిట్. బుధుడు ద్వితీయాధిపతి తృతీయంలోకి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి వీళ్ళకు. కమ్యూనికేషన్ అంటే ఏదైనా కమ్యూనికేషనే. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాశిలో పుట్టి మొబైల్ ఫోన్ వ్యాపారం చేసేవాళ్ళు, మొబైల్ ఫోన్ కమ్యూనికేషనే కదా. అవును, అలాంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు, సూపర్గా సక్సెస్ సెట్ అవుతుంది. ఈ రాశిలో పుట్టి ఒక కొరియర్ సర్వీస్ పెట్టుకున్నాడు. కొరియర్ అంటే కమ్యూనికేషనే కదా, సూపర్గా బిజినెస్ పికప్ అవుతుంది. ఈ రాశిలో పెట్టుకుంటే స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కమ్యూనికేటర్సే. వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. ర్యాపిడోలో పనిచేసే వాళ్ళు, ఊబర్, ఓలా, ఇవన్నీ కమ్యూనికేషన్ సెక్టర్సే. ఒక ఆటో దోల్ని కమ్యూనికేషనే కదా, ఒక వ్యక్తిని ఇంకో చోట కమ్యూనికేట్ చేస్తారు. అట్లా కమ్యూనికేషన్ సెక్టర్లోనే ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నా కాబట్టి మీరు వింటున్నారు, అడుగుతున్నారు, మనం ఇస్తున్నాం కమ్యూనికేట్, మన వీక్షకులు మనకి ఎదుగుతారు. లోకమంతా ఇదే ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ సెక్టర్లో వృషభ రాశిలో ఉన్న వాళ్ళకు అత్యద్భుతంగా ఉంటుంది. మీడియా రంగము, అదేవిధంగా ఈ మన మీడియా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్నీ వస్తాయి. దీన్ని ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళకు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మొత్తం కమ్యూనికేటర్స్. కాబట్టి రిక్షా తొక్కే వాళ్ళ నుంచి ఫ్లైట్ తోలే వాళ్ళ వరకు వీళ్ళంతా కమ్యూనికేషనే. కాబట్టి వీళ్ళందరికీ బాగుంటుంది ఈ రాశిలో పుట్టుంటే. ఎందుకంటే 3 శుభగ్రహాలు కమ్యూనికేషన్లో ఉన్నాయి.
ఎందుకు ఇంత ఎక్కువ చెప్పాల్సి వస్తుందంటే బుధుడు, శుక్రుడు, గురువు. ముగ్గురు ఒక్క దాంట్లో అంటే కమ్యూనికేట్ కావాలంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే అవును. ప్రయత్నం అనేది 3వ స్థానము. ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వివాహ ప్రయత్నము, పిల్లల కోసం ప్రయత్నము, ఉద్యోగం కోసం ప్రయత్నము, అన్ని ప్రయత్నాలు కదా, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అంటే వీళ్ళ జీవితానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. మంచి టైం ఇది ఇంకా. ఈ టైంలో ఈ మాసంలో పుట్టినటువంటి అబ్బాయిలు లేదా అమ్మాయిలు పిల్లలు ఫ్యూచర్లో అద్భుతమైన కమ్యూనికేటర్స్ అవుతారు, సూపర్ సూపర్. మోటివేటర్స్ అవుతారు, మెంటర్స్ అవుతారు, ఓకే ఓకే. అంటే సలహాదారులు అవుతారు. సలహాదారు అంటే కమ్యూనికేటర్ కదా. ఈ టైంలో ఈ మాసంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశిలో పుడితే 3వ స్థానంలో 3 గ్రహాలు వస్తాయి కాబట్టి 22వ తారీఖు కంతా 3 గ్రహాలు ఒక చోటకు వస్తాయి. వృషభ రాశికి పట్టుదల ఎక్కువ. వీళ్ళ నిర్ణయాలు మారమని చెప్పాను కదా. అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు. మళ్ళీ చెప్పుకుంటారు, నాకు 2026 సంవత్సరం జూన్లో నుంచి అద్భుతంగా స్టార్ట్ అయింది, అప్పుడు నాకు సక్సెస్ అయింది తప్ప ఇప్పుడు నాకు 10 ఇయర్స్ తర్వాత కూడా చెప్పుకుంటారు, నాకు అద్భుతంగా ఉంది, నాకు సక్సెస్ అప్పుడు దొరికింది అని. వీళ్ళకి ఇంత మంచి టైం గురువు గారు ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఏ ఇయర్లో ఉండేది వీళ్ళకి? అంటే ఏ ఇయర్లో ఉండదంటే ఈ 3 గ్రహాలు ఎప్పుడు కలిసి ఉంటాయో అప్పుడు వస్తుంది. ఈ 3 గ్రహాలు 3వ స్థానంలో. గురువేమో 12 సంవత్సరాల ముందు అక్కడికి వచ్చి ఉంటాడు. గురువు 12 ఏళ్ళకి ముందు అయితే చూసుకోవచ్చు. అంటే ఓ 30 సంవత్సరాల వాళ్ళు అయితే వృషభ రాశిలో పుట్టి 12 సంవత్సరాల ముందు చూసుకుంటే బాగుంటుంది. దానికన్నా మళ్ళీ 12 సంవత్సరాల ముందు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే అప్పుడు చిన్న పిల్లలుగా ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులకు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ 24 ఇయర్స్కి ఒక ఎంగేజ్కి వస్తారు, అప్పుడు బెనిఫిట్స్ వస్తుంది. అప్పుడు సరిగ్గా ఉపయోగించుకోలేరు, ఎందుకంటే ఎలా మంచి సమయాన్ని ఉపయోగించుకోవాలో సైకలాజికల్ గ్రిప్ ఉండదు చిన్న వయసు ఉండడం వల్ల. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వృషభ రాశిలో ఉన్నారనుకోండి, వాళ్ళు 5th టైం ఈ వృషభ రాశిలోకి మన కర్కాటక రాశిలో గురువు రావడం చూస్తారు. 5 టైమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది, మంచి అవకాశాన్ని చేజార్చుకుంటారు, ఇప్పుడు తెలివిగా యూజ్ చేసుకుంటారు. అది మెచ్యూరిటీ లెవెల్స్. అంటే వయసు రీత్యా జ్యోతిషం ఉంటారు దీన్ని. అప్పుడే పుట్టిన బిడ్డకు ఇప్పుడు గురువు వచ్చేసరికి వస్తే అందుకేం తెలుసు. అప్పుడే చనిపోతున్న వ్యక్తికి వృషభ రాశిలో పుట్టి గురుబలం వస్తే ఏం చేయను, సుఖంగా చనిపోతాడు. అప్పుడే పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు, ఓ సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్తో పాలు తాగుతాడు. అతనికి తెలియదు గురుబలం ఉంది వల్ల మనకి వచ్చేది తెలియదు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పెళ్లి వివాహాన్ని ప్రయత్నించే వాళ్ళకి మంచి భార్య దొరుకుతుంది. అదే ఒక నడి వయసులో ఉన్న వాళ్ళకు ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా కాపాడుకోవాలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అంటే వయసు రీత్యా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బట్టి వాళ్ళకు ఉపయోగించుకోవాలి. కాబట్టి అందరికి ఈక్వల్గా ఫలితం రాదు కదా. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఇంకా 2వ ఇంట్లోకి రవి వస్తున్నాడు, 4వ ఇంటి వాడు. విద్యాస్థాన మంచి వాహనం కొంటారు, మంచి ఏదైనా ఫ్లాట్ కొంటారు, ఏదైనా ఇల్లు మరమ్మతు చేస్తారు, లేదా ఇల్లు కొత్త ఇల్లు కడతారు. ఇట్లా అంటే మంచి ఇల్లు తీసి గృహప్రవేశం చేస్తారు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలో కుటుంబ స్థానంలోకి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఒక అబ్బాయికో అమ్మాయికో వృషభ రాశిలో పుట్టి ఇలా ఉంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వీళ్ళ ప్రభావం వాళ్ళకి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి టైం బాగాలేకపోయినా వృషభ రాశి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే వీళ్ళకి వచ్చిన ఈ కమ్యూనికేషను, ఈ 4వ ఇంటి గ్రహం 2వ ఇంట్లో ఉండడము, సప్తమాధిపతి రాశిలోకి రావడము. కుజుడు సప్తమాధిపతి అంటే వివాహానికి దాంపత్యానికి కారకుడు, ఈ రాశికి భార్యల భర్త కారకుడు కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళ ప్రభావం గృహంపై ఇంటి పైన పనిచేస్తుంది. గృహస్థానాధిపతి కుటుంబంలో ఉన్నాడు కాబట్టి. ఇక 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఆ 4వ ఇంటి వాడైనటువంటి రవిగ్రహము 2వ ఇంట్లో ఉంది, కేతు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. ఉలవ చారుతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మంది పంచవచ్చు, లేదంటే ఉలవలే సుండలుగా చేసి విఘ్నేశ్వరుడు పెట్టి పంచవచ్చు. విఘ్నేశ్వర ఆలయంలో కాషాయం జెండాలు, అంటే ఓంకారం ఉంటుంది, స్వస్తిక్ ఉంటుంది, శివపార్వతులు ఉంటారు, కాషాయం జెండాలు వినాయకుడు ఆలయం పైన ఇలా కట్టాలి. అంటే ఫ్లాగ్ సింబల్ కేతు గ్రహంది. వినాయకుడు కేతుకు అధిష్టాన దేవత కాబట్టి ఇది చేయడం వల్ల 4వ ఇంట్లో ఉన్న కేతు దోషం కూడా పనిచేయదు. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహు ఉంటే విశేషమైనటువంటి రాజయోగం. రాహు నైట్ సెలబ్రేట్ చేసేస్తాడు 10వ ఇంట్లో రాహు ఉంటే, 10లో కానీ 11లో కానీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళేమంటే ఈ మాసం ఒక విధంగా వీళ్ళకి మంచి అనుకోనటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది. వృత్తిలో వీళ్ళు మంచి బెనిఫిట్స్ పొందుతారంటే చాలా ఎక్కువ రేటు ఉన్న స్టాకు టక్మన్ ఆఫర్లో వచ్చి చాలా తక్కువ రేటు దొరికిపోతుంది. 100 రూపాయల వస్తువు ఒక 10 రూపాయలు దొరుకుతుంది ఇప్పుడు, కానీ మినిమం 1 lakh కొనాలా, అప్పుడు మేము 10 రూపాయలకి ఇస్తామని అంటే కొనేస్తారు. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, 90 రూపీస్ లాభానికి లైఫ్ టైం అమ్ముకుంటూ ఉంటారు. ఎంఆర్పి చూడండి అయ్యా
నీకోసం 10% డిస్కౌంట్ ఇస్తాంటారు. వాళ్ళంతా ఆఫర్లో కొనుక్కుంటారు. ఆఫర్స్ వస్తుంటాయి కదా, దీపావళి ఆఫర్, ఆషాఢం ఆఫర్ అని. అట్లా వీళ్ళకి ఒక ఆఫర్ మాసం చెప్పొచ్చు ఇది. ఓకే ఓకే. దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసం మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 3వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. లోహమూర్తి అంటే ఏదైనా 25% ఫలితమే, లేదు 30% ఫలితమే, మంచైనా చెడైనా. ఇది ఒక అందుకు మంచిది. ఎందుకు అంటే తృతీయ గురుడు చాలా చెడ్డ గ్రహం. మీకు ఇప్పటి వరకు గురుబలం ఉంది, 2వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి గురుబలం ఉన్నది. చంద్రాష్టమంచ ధరణీ సుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే. తృతీయ స్థానమందు గురుడు అరిష్టకారకుడు, ఆయన యోగించరు. కాబట్టి గోచారమందు ఆయన కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నాడు. అంటే తృతీయ స్థానమందు గురుడు ఉన్నప్పుడు మానసికంగా భయపెడుతూ ఉంటాడు. అంటే ఏదో అనారోగ్య సమస్య వస్తుందేమో, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తుందేమో, లేదా ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందేమో, లేదా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతాయేమో, లేదా మన దగ్గర ఉండేటువంటి డబ్బుని కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి సంకట పరిస్థితిని కలగజేస్తాడు. అంతఃక్లేశం అంటే ఎక్కువ క్లేశాన్ని కలగజేస్తాడు. అతి క్లేశము అంటే ఎక్కువ క్లేశము అంటే ఏదో ఒక సమస్య. బంధువైరము, ఇక్కడ గమనించవలసింది ఏంటి, 2వ స్థానంలో గురుడు సంచరించినప్పుడు మీ మాటకి విలువ ఇచ్చి మీతో నడిచినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయమందు మీకు సహాయం చెయ్యరు, వారు మీకు ఉపయోగపడకుండానే ఉంటారు. బంధువైరము, ఇంకా చెప్పాలి అంటే వారు మీతో విరోధాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు. అంటే ఎక్కువ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేయాలి, ఏదో వ్యాపారం పెట్టాలి, కొత్త ఉద్యోగమే ప్రయత్నం చేయాలి, మొత్తం మీద అసలు ఇప్పుడున్న ఉద్యోగం మానేస్తేనే కానీ ప్రశాంతత ఉండదు అనేటువంటి విధంగా గురుడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఉద్యోగాన్ని మానకూడదు. ఎవరైనా వృషభ రాశి వారు ఉద్యోగాన్ని మానవలసి వచ్చినప్పుడు ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే మానాలి, లేకపోతే మొదటికి మోసం వస్తుంది. ఉద్యోగ భంగం కలహం అన్నాడు, అంటే అనేక రకాలైనటువంటి తగువుల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు దేవగురువు బృహస్పతి. కాబట్టి ఆయనకి చిక్కకూడదు. ఎందుకంటే ఇది గోచారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కువ మానసికంగానే ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన సమస్యలే. మీరు గమనించారో లేదో, ఆర్థిక బాధలు, మానసిక బంధువైరము, లేకపోతే ఎక్కువ బాధలు, అతిక్లేశము, లేకపోతేనేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి అనేటువంటి రావడం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి క్లేశములు. కాబట్టి వాటిని దాటాలి అంటే గురుబలం మరలా వచ్చేంత వరకు కూడా జాగ్రత్త పడాలి. మరలా గురుబలం ఎప్పుడు వస్తుంది వేచి చూడాలి. అప్పటి వరకు ఏం చేయాలి, గురుబలాన్ని పెంచుకునేటువంటి విషయానికే ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఏం చేయాలండి అంటే గురువారాలు చేస్తూ ఉండాలి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. గురువారం నాడు శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండాలి. అలాగే తేనె దానం చేస్తూ ఉండాలి. గురువారాలు వీలున్నంత వరకు మౌనవ్రతాన్ని పాటించాలి. లేదా గురువారం నాడు ఈ శనగలు లాంటివి దానం చేసి పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు పువ్వులు, పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లు ఇవి దానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తే కొత్త శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి ఉచ్ఛస్థితి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇక్కడ ఎంతో కాలంగా ఈ కాలసర్ప దోషం వల్ల ఈ వృషభ రాశి వారికి కానీ లేదా ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ అనేక ఇబ్బందులు వారి వారి రాశి గ్రహ స్థితుల రీత్యా ఏర్పడుతున్నాయి. వాటి నుంచి ఇక బయటపడేందుకు మంచి అవకాశం ఇస్తూ అలాగే మంచి స్థితిగతుల్ని కల్పించబోతున్నటువంటి ఈ గురుగ్రహ ఉచ్చ స్థితి ఏదైతే ఉందో ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నటువంటి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ గురుగ్రహ శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా మీకు ఇవ్వబోతోంది, అలాగే ఆ గురుగ్రహ శుభ ఫలితాలని మరింత పెంపొందింప చేసుకోవాలంటే మీరేం చేయాలి, అలాగే ఈ గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో 3వ స్థానంలో గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటున్నాడు కనుక గురువు సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహం, పైగా ఈ సంవత్సరానికి రాజు కూడా అయ్యాడు కనుక ఆయన మీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి శుభ ఫలితం ఏంటంటే మీ యొక్క సోదరీ వర్గం నుంచి మంచి మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ గురుడు ఈ ఉచ్చస్థానంలో ఉన్నంతసేపు మీరు ఏ రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా మీకు ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అదేమిటంటే వృషభ రాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని కూడా లాభస్థానంలో అత్యంత బలంగా మీకు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మీ రాశిని తృతీయ దృష్టితో చూడటం వల్ల మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ త్రిషడాయిగత పాప అంటే 3, 6, 11 స్థానాల్లో ఎప్పుడైతే ఈ శనీశ్వరుడు సంచరిస్తాడో అసలు వాళ్ళకి ఆ సంవత్సరం తిరుగు ఉండదు. అట్లాగే దీనికి తోడు గురుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఓవరాల్గా ఆలోచించుకుంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు మీకు అత్యంత శుభఫల ప్రదాతలు కనుక ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం నూతనంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధించి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తోడుగా ఈ వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా మేనమామల రీత్యా కానీ మేనమామలు బాబాయిలు ఇటువంటి వాళ్ళ రీత్యా కూడా మీకు వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు ఏ పని చేసినా కూడా విజయం తథ్యం అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి
ఈ జీవిత భాగస్వామి విషయంలో గతంలో ఏదన్నా విభేదాలున్నా కూడా అవి పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిమంది కొంత జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుస్తున్న వృషభ రాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాహుకేతువుల గ్రహస్థితి రీత్యా కొంత వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అది ఈ గురుగ్రహ సంచారంతో మీకు దాదాపుగా కామ్ డౌన్ అవుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం జరగబోయేది ఏమిటి అని అంటే, మీ వృషభ రాశి వారికి పిత్రార్జితం ఏదైతే ఉంటుందో అది మీకు ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి మీరు చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో డెఫినెట్గా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే స్థాన చలనం కూడా కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకైనా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైనా వర్తిస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయాన్ని గమనిస్తే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇంకో చోట కూడా వాళ్ళ వ్యాపార విస్తరణకి కావలసినటువంటి అన్ని అవకాశాలు లభిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి మాత్రం బాగుంది. మిగతా 12 రాశుల వాళ్ళకి కూడా అంత గొప్పగా లేదని చెప్పాలి. ఈ వృషభ రాశి వారికి మాత్రం కొంతమేర వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేటువంటిది కొంత డెవలప్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వాటిల్లో విజయం వరిస్తుంది. తప్పనిసరిగా గెలుపు మీదే. ఇక మరొక ముఖ్యమైన అంశాన్ని గనక మనం గమనించినట్లయితే, ఈ సంవత్సరం మంచి పుణ్యక్షేత్ర సందర్శన, 12 జ్యోతిర్లింగాల్లో కొన్ని కానీ అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్ని కానీ ఖచ్చితంగా సందర్శించే మంచి అవకాశం కూడా లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వృషభ రాశి స్త్రీలకైనా పురుషులకైనా నూతన సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అయితే బంగారం ధరలు ఎంత మండిపోతున్నా కూడా మీ యొక్క ఆర్థిక శక్తి సహకరించినంత మేరకు కొనుగోలు చేస్తారు. అది మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకైనా అలాగే మరి ముఖ్యంగా నిరుద్యోగులకైనా సరే మంచి ఉపాధి అవకాశాలుంటాయి. విద్యార్థులకి విద్యా యోగ్యత చాలా బాగుంటుంది. ఇటువంటి ఈ గురుబలాన్ని మరింత పెంపొందింప చేసుకొని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు మంచి అభివృద్ధి సాధించాలంటే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే గోసేవ చేయాలి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో ఆవులకి తగినంత గ్రాసం అందించడం, అలాగే మరి ముఖ్యంగా శివారాధన చేయటం, అంటే ప్రతి గురువారం నాడు శివాలయాన్ని సందర్శించటం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర పారాయణ చేయటం, దత్త మందిరాన్ని సందర్శించటం, అలాగే మరి ముఖ్యంగా రామాలయాన్ని పునరుద్ధరించ చేయటం. అంటే రామాలయం ఏదైనా ఉంటే దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ వంతు కృషిని మీరు చేయటం, అది ఆర్థికంగా కావచ్చు, శారీరక శ్రమ పరంగా కావచ్చు, మరొక రూపేణా కావచ్చు. ఇటువంటి రెమెడీస్ కనుక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మంచి ఉచ్చ స్థితికి తప్పనిసరిగా చేరుకోగలుగుతారు. సమాజంలో ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నూతనంగా స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు గురువుకి సంబంధించి తగిన శాంతి పరిహార క్రియల్లో పాటించేటట్లయితే తప్పనిసరిగా మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక చివరిగా ఏమీ చేయలేరు, ఇవి చాలా పెద్ద పరిహారాలు అనిపించినాయి అనుకోండి, మీకు సింపుల్గా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కొంత 4 వెండి గోళీలని మూటగా కట్టి మీ క్యాష్ కౌంటర్లో ఉంచేటట్లయితే ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. కనుక కారణం ఏంటంటే గురువు యొక్క వర్ణం పసుపు రంగు. దాంట్లో ఇలా గనక పరిహారం చేస్తే మీకు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది.
మరింత అభివృద్ధి పథంలో వృషభ రాశి వాళ్ళు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.